హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం క్రిస్టల్ ఆసిలేటర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. క్రిస్టల్ ఆసిలేటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ యూజెస్ క్వార్ట్జ్ క్రిస్టల్ అండ్ ఆర్ యూజ్డ్ టు జనరేట్ హైలీ స్టెబిలైజ్డ్ అవుట్పుట్ సిగ్నల్ విత్ ఫ్రీక్వెన్సీస్ అప్ టు 10 MHz. ఓకే, క్రిస్టల్ ఆసిలేటర్ అనేది ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ యూజెస్ క్వార్ట్జ్ క్రిస్టల్. ఇందులో యూజ్ చేసే క్రిస్టల్ ఏంటంటే క్వార్ట్జ్ క్రిస్టల్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తున్నారు? అవుట్పుట్ దగ్గర మనకి హైలీ స్టెబిలైజ్డ్ అవుట్పుట్ని జనరేట్ చేయడానికి యూస్ చేస్తున్నారు. సో దాని ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది అప్ టు 10 MHz. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ క్రిస్టల్ ఆసిలేటర్. సో అసలు మనం క్రిస్టల్ ఆసిలేటర్కి ఎందుకు వచ్చామో డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, సో ఈ క్రిస్టల్ ఆసిలేటర్ని యూజ్ చేసి మనం అవుట్పుట్లో స్టెబిలైజ్డ్ సిగ్నల్ని జనరేట్ చేస్తున్నారు కదా. సో అసలు ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ అంటే ఏంటి? ద అబిలిటీ ఆఫ్ ఎన్ ఆసిలేటర్ to maintain nearly a fixed frequency over a long interval of time is called frequency stability of oscillator. Frequency stability అంటే ఏంటండి? ఒక ఆసిలేటర్ లాంగ్ ఇంటర్వెల్ ఆఫ్ టైం నియర్లీ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేసే ఎబిలిటీని ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ అని అంటారు. ఓకే, whenever an oscillator is under continuous operation, its frequency stability gets affected. ఎప్పుడైనా సరే ఒక ఆసిలేటర్ అనేది లాంగ్ ఇంటర్వెల్ ఆఫ్ టైం కంటిన్యూస్గా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తుంది, అంటే కంటిన్యూస్గా వర్క్ చేస్తుంది అంటే అప్పుడు దాని ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీకి ఎఫెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే వేరియేషన్స్ ఇన్ సప్లై వోల్టేజ్, ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ ఈజ్ చేంజెస్ ఇన్ టెంపరేచర్. నెక్స్ట్ వన్ ఈజ్ చేంజెస్ ఇన్ లోడ్. సో పవర్ సప్లై వేరియేషన్స్ వల్ల, టెంపరేచర్లో వచ్చే చేంజెస్ వల్ల, అలాగే చేంజెస్ ఇన్ లోడ్ ఆర్ అవుట్పుట్ రెసిస్టెన్స్ వల్ల. ఎందుకంటే డెఫినెట్లీ ఇక్కడ ట్రాన్సిస్టర్ ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి టెంపరేచర్ చేంజ్ అయిందంటే. సో యాంప్లిఫైర్ గెయిన్ అనేది కూడా చేంజ్ అవుతుంది డ్యూ టు చేంజ్ ఇన్ టెంపరేచర్ వల్ల. ఇప్పుడు మనకి ఆర్సీ అండ్ ఎల్సీ ఆసిలేటర్స్లో ఏమవుతుందంటే రెసిస్టెన్స్, కెపాసిటెన్స్ అండ్ ఇండక్టెన్స్ అనేవి టెంపరేచర్ చేంజ్ వల్ల వ్యారీ అయిపోతూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ అవాయిడ్ చేయడానికి పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్స్ని ఆసిలేటర్స్లో యూస్ చేశారు. సో ఈ క్రిస్టల్ ఆసిలేటర్ని యూస్ చేయడం వల్ల అవుట్పుట్ దగ్గర హైలీ స్టేబుల్ అంటే వెరీ ప్రిసైజ్ ఫ్రీక్వెన్సీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అంటే క్రిస్టల్ ఆసిలేటర్స్ అనేవి ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్స్ అనమాట. సో ఈ క్రిస్టల్ ఆసిలేటర్స్ని యూస్ చేయడం వల్ల హై ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీని ప్రొవైడ్ చేయొచ్చు. సో ఈ ఆసిలేటర్స్ని మనం క్రిస్టల్ ఆసిలేటర్స్ అని అంటాం. ఇప్పుడు మనం ప్రిన్సిపల్ ఆఫ్ క్రిస్టల్ ఆసిలేటర్ గురించి తెలుసుకుందాం. ద ప్రిన్సిపల్ ఆఫ్ crystal oscillator depends upon the piezoelectric effect. The crystal used in crystal oscillator exhibit a property called as piezoelectric property. So crystal oscillator యొక్క ప్రిన్సిపల్ అనేది పీజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద డిపెండ్ అయి ఉంది. సో క్రిస్టల్ ఆసిలేటర్స్లో యూజ్ చేసే క్రిస్టల్ అనేది పీజోఎలక్ట్రిక్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తుంది. అసలు పీజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం. When an AC voltage is applied across one of the faces of the crystal, a mechanical stress is produced along the other face. Conversely, when a mechanical stress is applied across one of the faces of the crystal, an AC voltage is developed across the opposite faces of the crystal. This is known as piezoelectric effect. So, ఎప్పుడైతే క్రిస్టల్కి ఒక సైడ్ ఏసీ వోల్టేజ్ని అప్లై చేసామో, మనం అప్లై చేసిన ఏసీ వోల్టేజ్కి తగ్గట్టు అదర్ సైడ్ ఆర్ అదర్ ఫేసెస్లో మనకి మెకానికల్ స్ట్రెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అలాగే రివర్స్లో కన్వర్స్లీ, సో మెకానికల్ స్ట్రెస్ని క్రిస్టల్ యొక్క ఒకవైపు అప్లై చేస్తే సో అదర్ ఆపోజిట్ సైడ్లో ఏం చేస్తుంది? ఏసీ వోల్టేజ్ని డెవలప్ చేస్తుంది. సో మనం ఏసీ వోల్టేజ్ ఇస్తే దాన్ని మెకానికల్ స్ట్రెస్లో డెవలప్ చేస్తుంది. ఆ మెకానికల్ స్ట్రెస్ని ఇన్పుట్గా ఒకవైపు ఇస్తే సో అదర్ సైడ్లో మనకి ఏసీ వోల్టేజ్ని డెవలప్ చేస్తుంది. అంటే అలాగంటే ట్రాన్స్డ్యూసర్ లాగా. సో వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని అదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీలా కన్వర్ట్ చేస్తుంది. సో దీన్ని మనం ఏమంటామంటే పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని అంటాం. ఓకే, ఏసీ వోల్టేజ్ని అప్లై చేస్తే ఒకవైపు క్రిస్టల్ యొక్క ఒకవైపు ఏసీ వోల్టేజ్ని అప్లై చేస్తే మనం అప్లై చేసిన ఏసీ వోల్టేజ్కి తగ్గట్టు మెకానికల్ స్ట్రెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అదర్ సైడ్. అలాగే మనం మెకానికల్ స్ట్రెస్ని అప్లై చేసామనుకోండి క్రిస్టల్ యొక్క వన్ సైడ్, సో అదర్ సైడ్ ఏం చేస్తుంది? ఏసీ వోల్టేజ్ని డెవలప్ చేస్తుంది. ఓకే, ఆ ఎఫెక్ట్ని ఏమంటామంటే పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని అంటాం. ఓకే, సర్టెన్ క్రిస్టలైన్ మెటీరియల్స్ లైక్ రోక్లీ సాల్ట్, క్వార్ట్జ్ అండ్ టోర్మలైన్ ఎగ్జిబిట్ పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఈ క్రిస్టలైన్ మెటీరియల్స్ అనేవి ఏంటంటే రోక్లీ సాల్ట్, క్వార్ట్జ్ అండ్ టోర్మలైన్ అనేవి పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తాయి, ఎగ్జిబిట్ చేస్తాయి. సో అండ్ సచ్ మెటీరియల్స్ ఆర్ కాల్డ్ పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్స్. సో ఈ టైప్ ఆఫ్ మెటీరియల్స్ని ఏమంటామంటే పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్స్ అని అంటాం. సో క్వార్ట్జ్ అనేది మోస్ట్ కామన్లీ యూజ్డ్ పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ అనమాట. ఎందుకంటే ఇది ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ రెడీలీ అవైలబుల్ ఇన్ నేచర్. మనకి ఈజీగా
అవైలబుల్లో ఉంటుంది క్వార్ట్జ్ క్రిస్టల్ అనేది కంపేర్ టు రాక్లీ సాల్ట్ అండ్ టోర్మలైన్. ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే మనం ఎక్కువగా క్వార్ట్జ్ క్రిస్టల్ అనేది యూస్ చేస్తాం. సో క్వార్ట్జ్ ఇస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ పీజోఎలెక్ట్రిక్ క్రిస్టల్. ఓకే, ఇది ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ రెడీలీ అవైలబుల్ ఇన్ నేచర్. ఇప్పుడు మనం క్రిస్టల్ యొక్క కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ చూద్దాం. ద న్యాచురల్ షేప్ ఆఫ్ ద క్వార్ట్జ్ క్రిస్టల్ ఈస్ హెక్సాగోనల్ ప్రిజ్మ్. సో క్వార్ట్జ్ క్రిస్టల్ యొక్క న్యాచురల్ షేప్ ఏంటండి? హెక్సాగోనల్ ప్రిజ్మ్. బట్ ఫర్ యూజ్ ఇన్ ఎలక్ట్రానిక్ ఆసిలేటర్ ద క్రిస్టల్ ఈస్ సూటబుల్లీ కట్ అండ్ దెన్ మౌంటెడ్ బిట్వీన్ 2 మెటల్ ప్లేట్స్. సో మనకి ఎలక్ట్రానిక్ ఆసిలేటర్స్లో యూజ్ చేయడానికి క్రిస్టల్ని మనకు కావాల్సినట్టు కట్ చేసుకుంటాం, సూటబుల్గా కట్ చేసుకుంటాం, మరియు దాన్ని 2 మెటల్ ప్లేట్స్కి మధ్యలో మౌంట్ చేసుకుంటాం. ద సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ సచ్ ఎ ప్రాక్టికల్ క్రిస్టల్ ఈస్ షోన్ ఇన్ బిలో ఫిగర్స్. సో హెక్సాగోనల్ ప్రిజ్మ్ అని కదండి, దిస్ వన్ ఇస్ ద హెక్సాగోనల్ ప్రిజ్మ్. హెక్సాగోనల్ ప్రిజ్మ్ అనేది ఎలా ఉంటుంది? సో క్రిస్టల్ని మనం 2 మెటల్ ప్లేట్స్కి మధ్యలో మౌంట్ చేసాం. సో దిస్ వన్ ఇస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ క్రిస్టల్, సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్రిస్టల్ అనమాట ఇది. సో దిస్ వన్ ఇస్ ద 2 మెటల్ ప్లేట్స్ ఆర్ హోల్డింగ్ ప్లేట్స్ అండ్ మెటలైజ్డ్ ఎలక్ట్రోడ్స్ అని కూడా అనొచ్చు. సో ఈ 2 ఎలక్ట్రోడ్స్ మెటలైజ్డ్ ఎలక్ట్రోడ్స్కి మధ్యలో క్రిస్టల్ని ప్లేస్ చేసాం, క్రిస్టల్ని మౌంట్ చేసాం. సో దిస్ వన్ ఇస్ ద క్రిస్టల్ స్లాబ్ ఆర్ క్రిస్టల్ వేఫర్ అని కూడా అనొచ్చు. ఓకేనా? When a crystal wafer is cut perpendicular to x-axis, it is called as x-cut. సో క్రిస్టల్ వేఫర్ని x-axisకి పర్పెండిక్యులర్గా కట్ చేస్తే దాన్ని x-cut అని, అలాగే కట్ అలాంగ్ y-axis అయితే y-axisకి అలాంగ్గా కట్ చేస్తే దాన్ని y-cut అని అంటాం. సో ద క్రిస్టల్స్ ఆర్ మౌంటెడ్ ఇన్ హోల్డర్స్ విచ్ సపోర్ట్ దమ్ ఫిజికల్లీ అండ్ ప్రొవైడ్ ఎలక్ట్రోడ్స్ బై విచ్ వోల్టేజ్ ఈజ్ అప్లైడ్. సో క్రిస్టల్స్ అనేవి హోల్డర్స్లో మౌంట్ అయి ఉంటాయి కదా. సో ఈ హోల్డర్స్ని ఫిజికల్గా సపోర్ట్ చేస్తూ హోల్డర్స్కి ఎలక్ట్రోడ్స్ని ప్రొవైడ్ చేశారు. సో ఈ ఎలక్ట్రోడ్స్ ద్వారా వోల్టేజ్ని అప్లై చేయొచ్చు. సో ఈ హోల్డర్స్ వల్ల క్రిస్టల్ అనేది ఫ్రీగా వైబ్రేట్ అవుతుంది. ద హోల్డర్స్ మస్ట్ అలో ద క్రిస్టల్ ఫ్రీడమ్ ఫర్ వైబ్రేషన్. సో క్రిస్టల్ అనేది ఫ్రీగా వైబ్రేట్ అవ్వడానికి యూజ్ అవుతాయి అన్నమాట హోల్డర్స్ అనేవి. ఓకే, క్రిస్టల్ సైజ్ అండ్ షేప్ డిటర్మైన్స్ ఇట్స్ ఫండమెంటల్ ఆసిలేషన్ ఫ్రీక్వెన్సీ. దిస్ వన్ ఇస్ ద ఇంపార్టెంట్. క్రిస్టల్ సైజ్ అండ్ షేప్ అనేది క్రిస్టల్ యొక్క ఫ్రీక్వెన్సీ, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని డిసైడ్ చేస్తుంది. ఓకే, ఒక్కసారి క్రిస్టల్ని కట్ చేసామంటే మళ్ళీ చేంజ్ చేయలేమన్నమాట. సో ఫ్రీక్వెన్సీ అనేది ఫిక్స్డ్. సో క్రిస్టల్ సైజ్ అండ్ షేప్ అనేది ఇంపార్టెంట్ ఒక ఫ్రీక్వెన్సీని డిటర్మైన్ చేయడానికి. ద క్రిస్టల్స్ క్యారెక్టరిస్టిక్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ఫిజికల్ థిక్నెస్ బిట్వీన్ ద 2 మెటలైజ్డ్ సర్ఫేసెస్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఉంది కదండి, ఫ్రీక్వెన్సీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద థిక్నెస్ ఆఫ్ ద క్రిస్టల్ అనమాట. సపోజ్ మనకి హై ఫ్రీక్వెన్సీ కావాలి అంటే క్రిస్టల్ యొక్క థిక్నెస్ ఎలా ఉండాలి? తక్కువగా ఉండాలి. ఓకేనా? సో థిక్నెస్ హైగా ఉంటే ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ K అనేది కాన్స్టెంట్, డిపెండ్స్ ఆన్ కట్. ఓకేనా? సో దిస్ వన్ ఇస్ ద రెక్టాంగులర్ స్లాబ్ ఆఫ్ ద క్రిస్టల్. దిస్ వన్ ఇస్ ద థిక్నెస్ ఆఫ్ ద క్రిస్టల్. సో థిక్నెస్ ఆఫ్ ద క్రిస్టల్ అనేది ఆసిలేషన్, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్ని డిఫైన్ చేస్తుంది. ఓకేనా? సపోజ్ థిక్నెస్ అనేది హైగా ఉంటే ఫ్రీక్వెన్సీ అనేది లోగా ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ హై కావాలంటే థిక్నెస్ అనేది లోగా ఉండాలి. ఇప్పుడు మనం ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ క్రిస్టల్ చూద్దాం. సో దిస్ వన్ ఇస్ ద యాక్చువల్ క్రిస్టల్ సింబల్. ఇందాక చెప్పాను కదండి, దిస్ వన్ ఇస్ 2 మెటల్ ప్లేట్స్, దిస్ వన్ ఇస్ ద క్రిస్టల్ స్లాబ్. సో మనకి ఎలక్ట్రికల్ ఈక్వలెంట్ ఎలా ఉంటుందంటే క్రిస్టల్ యొక్క ఎలక్ట్రికల్ ఈక్వలెంట్ ఇలా ఉంటుందన్నమాట. సో దిస్ వన్ ఇస్ ద ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ క్రిస్టల్. ఎలా ఉన్నాయి? రెసిస్టర్, ఇండక్టర్ అండ్ కెపాసిటర్ RLC అంటే ప్యారలల్ కెపాసిటర్ CM. సో ఈ ప్యారలల్ కెపాసిటర్ CM దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ప్లేట్స్ యొక్క కెపాసిటెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ ఈక్వలెంట్ సర్క్యూట్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఏ మెకానికల్ వైబ్రేటింగ్స్ క్రిస్టల్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ఏ ఈక్వలెంట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ లో రెసిస్టెన్స్ R, లార్జ్ ఇండక్టెన్స్ L అండ్ స్మాల్ కెపాసిటెన్స్ C as shown above figure. సో ఇందాక చెప్పాను కదండి, దిస్ వన్ ఇస్ ద మెకానికల్ వైబ్రేటింగ్ క్రిస్టల్. దీన్ని ఎలా రిప్రజెంట్ చేశారు ఎలక్ట్రికల్ ఈక్వలెంట్ సర్క్యూట్లో? సో దీనికి లో రెసిస్టెన్స్ R ఉంటుంది, అలాగే లార్జ్ ఇండక్టెన్స్ L ఉంటుంది, అలానే స్మాల్ కెపాసిటెన్స్ C ఉంటుంది. ఓకే, అండ్ CM రిప్రజెంట్ ద కెపాసిటెన్స్ బిట్వీన్ ద మెటల్ ప్లేట్స్ ఆఫ్ ద క్రిస్టల్ హోల్డర్స్. సో ఈ CM అనేది దీన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. మెటల్ ప్లేట్స్ ఉన్నాయి కదా, దాని కెపాసిటెన్స్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ 2 మెటల్ ప్లేట్స్ ఉన్నాయి కదా, సో ఈ 2 మెటల్ ప్లేట్స్ యొక్క కెపాసిటెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ క్రిస్టల్ యొక్క ఈక్వలెంట్ సర్క్యూట్ని రిప్రజెంట్ చేయాలంటే 2 కేసెస్ ఉన్నాయి. ఒకటి వెన్ ఇట్ వైబ్రేట్స్, వెన్ ఇట్ డస్ నాట్ వైబ్రేట్స్. ఓకే, 2 కేసెస్లో మనం ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఎలా అంటే ఒకటి వైబ్రేట్ అయినప్పుడు, ఇంకోటి వైబ్రేషన్ లేనప్పుడు. సో చెప్పాను కదండి, ఈక్వలెంట్ సర్క్యూట్లో ఏమున్నాయి? సిరీస్ RLC సర్క్యూట్ ఉంది, అంటే ప్యారలల్ కెపాసిటెన్స్ CM. సో ఇప్పుడు ఎలా అంటే వెన్ ద క్రిస్టల్ ఈజ్ నాట్ వైబ్రేటింగ్, ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ద కెపాసిటెన్స్
Cm. Because of the fact that two metal plates separated by a dielectric behave like a capacitor. So this capacitance is known as mounting capacitance. సో క్రిస్టల్ అనేది వైబ్రేట్ అవ్వట్లేదు, నాట్ వైబ్రేటింగ్, నార్మల్గా ఉంది. సో క్రిస్టల్ అనేది ఏ వర్క్ చేయట్లేదు, నార్మల్గా ఉంది, దానికి ఏమీ అప్లై చేయలేదు మనం. సో నాట్ వైబ్రేటింగ్ అంటే అది ఎలా ఉంటుందంటే ఇందాక చూపించాను కదండి సర్క్యూట్. సో ఈక్వలెంట్ టు కెపాసిటెన్స్ Cm అనమాట. సో Cmకి ఈక్వలెంట్గా ఉంటుంది. బికాస్ ఆఫ్ ద టూ మెటల్ ప్లేట్స్ సెపరేటెడ్ బై డైఎలక్ట్రిక్ బిహేవ్ లైక్ ఏ కెపాసిటర్. సో ఇక్కడ చూడండి, ఈ టూ మెటల్ ప్లేట్స్కి మధ్యలో ఒక డైఎలక్ట్రిక్ బిహేవ్ లైక్ కెపాసిటర్లా ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటారంటే మౌంటింగ్ కెపాసిటెన్స్ అని అంటాం. సో నాట్ వైబ్రేటింగ్ అయితే క్రిస్టల్ అనేది. సో క్రిస్టల్ అనేది వైబ్రేట్. సో వెన్ ఇట్ వైబ్రేట్స్ ఏమవుతుందంటే, వెన్ అన్ AC voltage is applied to a crystal placed between two metallic plates as shown in figure. సో ఎప్పుడైతే మనం AC వోల్టేజ్ని అప్లై చేసామో క్రిస్టల్కి, సో ద మెకానికల్ వైబ్రేషన్స్ ఆర్ సెటప్ అట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అప్లైడ్ వోల్టేజ్. మనం అప్లై చేసిన AC వోల్టేజ్కి తగ్గట్టు ఈ క్రిస్టల్ ఏం చేస్తుందంటే మెకానికల్ వైబ్రేషన్స్ని జనరేట్ చేస్తుంది. సో మనం అప్లై చేసిన AC వోల్టేజ్కి తగ్గట్టు మెకానికల్ వైబ్రేషన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది అప్లైడ్ వోల్టేజ్. మనం అప్లై చేసిన వోల్టేజ్కి తగ్గట్టు ఇక్కడ ఫ్రీక్వెన్సీని జనరేట్ చేస్తుంది, మెకానికల్ వైబ్రేషన్స్ని జనరేట్ చేస్తుంది. సో ద యాంప్లిట్యూడ్ ఆఫ్ దీస్ వైబ్రేషన్స్ విల్ బి మ్యాక్సిమమ్ when the frequency of applied voltage is equal to the natural frequency of the crystal. సో ఇది యాంప్లిట్యూడ్ అనేది, వైబ్రేషన్స్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది ఎప్పుడు మ్యాక్సిమం అవుతుందంటే, మనం అప్లై చేసాం కదండి, when the frequency of applied voltage, మనం అప్లై చేసిన వోల్టేజ్ యొక్క ఫ్రీక్వెన్సీకి క్రిస్టల్ యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అనేది ఈక్వల్ అయినప్పుడు దాని వైబ్రేషన్స్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది మ్యాక్సిమం అవుతుంది. ఓకేనా. అండ్ RLC ఫార్మ్స్ ఏ రిజనేటింగ్ సర్క్యూట్. సో ఇక్కడ RLC ఈక్వలెంట్ సర్క్యూట్ ఇది కదండి. సో ఈక్వలెంట్ సర్క్యూట్ ఏం చేస్తుంది, రిజనేట్ సర్క్యూట్ని ఫామ్ చేసుకుంటుంది. సో ఇక్కడ ద మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే క్రిస్టల్ ఆసిలేటర్లో క్వాలిటీ ఫ్యాక్టర్. సో ద క్వాలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ క్రిస్టల్ ఈజ్ మెనీ టైమ్స్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ LC ట్యాంక్ సర్క్యూట్. సో క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది మెనీ టైమ్స్ గ్రేటర్ దెన్ అనమాట. ఆర్డినరీ ట్యాంక్ సర్క్యూట్ కంటే క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది క్రిస్టల్లో ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే, ఈ హై క్వాలిటీ ఫ్యాక్టర్ వల్ల ఏంటంటే ఫ్రీక్వెన్సీ అనేది స్టేబుల్గా ఉంటుంది కంపేర్ టు ఆర్డినరీ LC ట్యాంక్ సర్క్యూట్. ఓకేనా. ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ అనేది మోర్ అనమాట క్రిస్టల్ ఆసిలేటర్లో కంపేర్ చేసుకుంటే, అదర్ ఆసిలేటర్స్ LC ట్యాంక్ సర్క్యూట్స్తో కంపేర్ చేసుకుంటే దీని క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది హై, అలానే ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ అనేది మోర్. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ గురించి చూద్దామండి. ది బిలో ఫిగర్ షోస్ ద ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ద క్రిస్టల్. ద గ్రాఫ్ ఈస్ డ్రాన్ బిట్వీన్ రియాక్టెన్స్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ. దిస్ వన్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ద క్రిస్టల్ అనమాట. సో ఈ గ్రాఫ్ దేనికి మధ్యలో డ్రా చేసిందండి, రియాక్టెన్స్, క్రిస్టల్ యొక్క రియాక్టెన్స్కి అండ్ ఫ్రీక్వెన్సీకి మధ్యలో డ్రా చేసింది. సో ద క్రిస్టల్ హ్యాస్ టూ క్లోజ్లీ స్పేస్డ్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీస్. సో క్రిస్టల్కి రెండు రెజొనెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ ద సిరీస్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ, ద సెకండ్ వన్ ఈజ్ ద ప్యారలల్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ. ఒకటి ఏంటంటే సిరీస్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ, ద అదర్ వన్ ఈజ్ ద parallel resonant frequency. The series resonant frequency occur when reactance of the inductance is equal to the reactance of the capacitance. ఈ సిరీస్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అనేది ఎప్పుడు అక్కర్ అవుతుందంటే, ఇండక్టర్ యొక్క రియాక్టెన్స్ అండ్ కెపాసిటర్ యొక్క రియాక్టెన్స్ రెండు ఈక్వల్ అయినప్పుడు ఓకే సిరీస్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అనేది అక్కర్ అవుతుంది. సో ఇన్ దట్ కేస్ ద ఇంపిడెన్స్ ఆఫ్ ద ఈక్వలెంట్ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు ద రెసిస్టెన్స్ R అండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ ఈజ్ గివెన్ బై the relation is Fs equal to 1/2π√LC. సో సిరీస్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు అక్కర్ అవుతుందండి, XL ఈక్వల్ టు XC. సో ఈ కేసులో ఏమవుతుందంటే, సో ఈక్వలెంట్ సర్క్యూట్ యొక్క ఇంపిడెన్స్ అనేది రెసిస్టెన్స్తో ఈక్వల్ అయిపోతుంది. సో అప్పుడు దాని ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే Fs ఈక్వల్ టు 1/2π√LC రిలేషన్ చూస్తే. సో ఇక్కడ సిరీస్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఈ ఇంపిడెన్స్ అనేది మినిమం ఉంటుంది, లో ఇంపిడెన్స్. ఓకేనా. అట్ దిస్ ఫ్రీక్వెన్సీ క్రిస్టల్ ఆఫర్స్ లో ఇంపిడెన్స్. సో సిరీస్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఇంపిడెన్స్ అనేది లోగా ఉంటుంది. అండ్ ఎప్పుడు సిరీస్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అక్కడ అవుతుంది XL ఈక్వల్ టు XC అయినప్పుడు. సెకండ్ వన్ ఇస్ ద ప్యారలల్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ. సో ప్యారలల్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అనేది ఎప్పుడు అక్కడ అవుతుందండి, ద రియాక్టెన్స్ ఆఫ్ RLC బ్రాంచ్ ఈజ్ ఈక్వల్ టు ద రియాక్టెన్స్ ఆఫ్ కెపాసిటర్ CM. సో ఇక్కడ ఏంటంటే XM ఈక్వల్ టు XRLC, ద రియాక్టెన్స్ ఆఫ్ RLC బ్రాంచ్. ఇందాక ఈక్వలెంట్ సర్క్యూట్ చెప్పాను కదండి, RLC బ్రాంచ్ యొక్క
రియాక్టెన్స్ అండ్ మౌంటింగ్ కెపాసిటెన్స్ అంటే ప్యారలల్ ప్లేట్స్ యొక్క కెపాసిటెన్స్ అనేది ఈక్వల్గా అయినప్పుడు ప్యారలల్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అనేది అక్కర్ అవుతుంది. దట్ ఈస్ XM ఈక్వల్ టు XRLC. అట్ దిస్ ఫ్రీక్వెన్సీ ద క్రిస్టల్ ఆఫర్స్ వెరీ హై ఇంపిడెన్స్. సో ఈ ఫ్రీక్వెన్సీ హై ప్యారలల్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ దగ్గర క్రిస్టల్ అనేది హై ఇంపిడెన్స్ని వెరీ హై ఇంపిడెన్స్ని ఆఫర్ చేస్తుంది, ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో external circuit to the external circuit and the frequency of oscillations is given by the relations. So the frequency of oscillation of relation ఎలా ఉంటుందండి, FP equal to 1/2 pi root LCT. So where CT equal to C into CM by C plus CM. So CM అనేది మౌంటింగ్ కెపాసిటెన్స్ కదండి, ప్యారలల్ ప్లేట్స్ దగ్గర ఉన్న కెపాసిటెన్స్ CM. So the value of CM is usually very large as compared to C. So value of CM అనేది మౌంటింగ్ కెపాసిటెన్స్ యొక్క మౌంటింగ్ ప్లేట్స్ యొక్క కెపాసిటెన్స్ అనేది లార్జ్ కంపేర్ టు సి అనమాట. సో ఇందాక చెప్పాను కదండి, ఈ ఈక్వలెంట్ సర్క్యూట్, దిస్ వన్ ఇస్ ద ఈక్వలెంట్ సర్క్యూట్. సో దిస్ ప్యారలల్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు ఎక్కర్ అవుతుంది, XRLC ఈక్వల్ టు XCM అయినప్పుడు ప్యారలల్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అనేది అక్కర్ అవుతుంది. సో ది వాల్యూ ఆఫ్ CM, సో ఈ వాల్యూ అనేది ఈ వాల్యూ కంటే ఎక్కువ, CM వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు C. సో ఇక్కడ CM ఎలా ఉంది, ప్యారలల్లో ఉంది కదా. సో ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో చూడండి. సో ఈ ఎక్స్ప్రెషన్ చూస్తే కనుక సిటీ అంటే టోటల్ కెపాసిటెన్స్, సిటీ ఈక్వల్ టు C ఇంటూ CM బై C ప్లస్ CM. సో ఇలా రాసుకుంటాం అనమాట. సో ఇప్పుడు చూస్తే కనుక ద వాల్యూ ఆఫ్ CM ఈజ్ యూజువల్లీ వెరీ లార్జ్, ఇప్పుడు చెప్పాను. దేర్ ఫర్ ద వాల్యూ ఆఫ్ CT ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు C. సో ఈ వాల్యూని కనుక క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఇది స్మాల్ వాల్యూ, ఇది హై వాల్యూ. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే కనుక CT వాల్యూ అనేది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు C వాల్యూ అవుతుంది. ఓకేనా, టోటల్ కెపాసిటెన్స్ అనేది ఈ స్మాల్ కెపాసిటర్ Cకి ఈక్వల్ అవుతుందన్నమాట. సో ఆ కండిషన్ దగ్గర ఏమవుతుందంటే సిరీస్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అనేది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ప్యారలల్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అయిపోతుంది. సో CT ఈక్వల్ టు C అంటే సో ఇక్కడ FS ఈక్వల్ టు 1/2 pi root LC కదా. సో CT ఈక్వల్ టు C అయితే CT వాల్యూ అనేది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు C అయితే కనుక అప్పుడు ఏమవుతుంది, సిరీస్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ప్యారలల్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ప్యారలల్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ. FS ఈక్వల్ టు FP అవుతుంది ఎప్పుడు, వన్ CT ఈక్వల్ టు C అయినప్పుడు. ఓకేనా, CT వాల్యూ అనేది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు C అవుతుంది. ఓకే, మరి ఈ గ్రాఫ్ కూడా చూడండి, క్రిస్టల్ ఇంపిడెన్స్ అగైనెస్ట్ ఫ్రీక్వెన్సీ. దిస్ వన్ ఇస్ ద గ్రాఫ్ డ్రాన్ బిట్వీన్ అవుట్పుట్ ఇంపిడెన్స్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఈ అబోవ్ ఫిగర్ చూస్తే ఫ్రమ్ ద అబోవ్ ఫిగర్ అట్ ఎ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ద ఇంటరాక్షన్ ఆఫ్ between the series capacitance CS and inductor LS create a series resonance circuit reducing the crystal impedance to minimum. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. and equal to RS. This frequency point is called crystal series resonant frequency and below FS is crystal is capacitive. ఓకే, ఒకసారి ఈ గ్రాఫ్ కనుక చూస్తే క్రిస్టల్ ఇంపిడెన్స్ యొక్క స్లోప్ గమనిస్తే టెర్మినల్స్కి అక్రాస్గా ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, టెర్మినల్కి అక్రాస్గా ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర సిరీస్ కెపాసిటర్ అండ్ ఇండక్టర్ మధ్యలో ఇంట్రాక్షన్ వల్ల సిరీస్ రెజొనెంట్ సర్క్యూట్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ క్రిస్టల్ యొక్క ఇంపిడెన్స్ అనేది ఎలా ఉంది, లోగా ఉంది అండ్ ఈక్వల్ టు రెసిస్టర్ RS అంటే లో ఇంపిడెన్స్ అనమాట. సో ఈ ఫ్రీక్వెన్సీ పాయింట్ని సిరీస్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అని అంటారు. ఓకే, బిలో FS అయితే క్రిస్టల్ అనేది కెపాసిటీ లాగా బిహేవ్ చేస్తుంది. ఓకేనా, యాజ్ ద ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్, ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అయింది అబౌవ్ ద సిరీస్ రెజొనెంట్ పాయింట్ ద క్రిస్టల్ అనేది ఇండక్టర్లా బిహేవ్ చేస్తుంది. అబోవ్ FS అయితే ఇండక్టర్, బిలో FS అయితే కెపాసిటర్. సో ఫ్రీక్వెన్సీ అనేది ప్యారలల్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీకి రీచ్ అయ్యేదాకా, ఇక్కడ గ్రాఫ్లో ప్యారలల్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ కనుక చూస్తే ఈ పాయింట్ దగ్గర సిరీస్ ఇండక్టర్ అండ్ ప్యారలల్ కెపాసిటర్ CM మధ్యలో ఇంటరాక్షన్ వల్ల ప్యారలల్ ట్యూన్డ్ LC ట్యాంక్ సర్క్యూట్ అనేది క్రియేట్ అయింది. సో దీనివల్ల క్రిస్టల్కి అక్రాస్గా ఇంపిడెన్స్ అనేది మ్యాక్సిమం ఉంది. ఓకేనా, క్రిస్టల్కి అక్రాస్గా ఇంపిడెన్స్ అనేది మ్యాక్సిమం వాల్యూకి రీచ్ అయింది. సో ఇక్కడ ప్యారలల్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర హై ఇంపిడెన్స్ అనేది ఆఫర్ చేస్తుంది క్రిస్టల్ అనేది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే కనుక క్వార్ట్జ్ క్రిస్టల్ అనేది కాంబినేషన్ ఆఫ్ సిరీస్ అండ్ ప్యారలల్ ట్యూన్డ్ రెజొనెన్స్ సర్క్యూట్స్. సో ఇవి 2 డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర ఆసిలేట్ అవుతాయి with very small difference, okay, between the two dependent upon the cut of the crystal. Okay, so ఇక్కడ చూస్తే కనుక క్రిస్టల్ ఆసిలేటర్ అనేది either సిరీస్ ఆర్ ప్యారలల్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీస్లో మాత్రమే ఆపరేట్ అవుతుంది. ఓకే, క్రిస్టల్ అనేది ఐదర్ సిరీస్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర కానీ ప్యారలల్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర కానీ ఆపరేట్ అవుతుందని చెప్పాను కదండి. సో మనం దిస్ వన్ ఇస్ ద ట్రాన్సిస్టర్ పియర్స్ క్రిస్టల్ ఆసిలేటర్. ఇది సిరీస్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఆపరేట్ అవుతుంది, ఆపరేటింగ్ ఇన్ సిరీస్ రెజొనెన్స్ అనమాట. సో దిస్ వన్ ఇస్ ద ట్రాన్సిస్టర్ పియర్స్ crystal oscillator. This one is the circuit diagram of transistor pairs crystal oscillator. Okay na?
The Pierce crystal oscillator is primarily a series resonant tuned circuit. Okay, operating in series resonance. Okay, ఇప్పుడే కదా చెప్పాను. దిస్ వన్ ఈజ్ ద సిరీస్ రెజనెన్స్, ఆపరేటింగ్ ఇన్ సిరీస్ రెజనెన్స్ అనమాట. సో ఈ సర్క్యూట్లో ఏమున్నాయి? ఇన్ దిస్ సర్క్యూట్ ద క్రిస్టల్ ఈజ్ కనెక్టెడ్ యాజ్ సిరీస్ ఎలిమెంట్ ఇన్ ద ఫీడ్బ్యాక్ పాత్ ఫ్రమ్ కలెక్టర్ టు ద బేస్. సో ఈ సర్క్యూట్లో క్రిస్టల్ అనేది ఎలా కనెక్ట్ అయి ఉంది? సిరీస్ ఎలిమెంట్ లాగా కనెక్ట్ అయింది ఫీడ్బ్యాక్ పాత్లో, ఫ్రమ్ కలెక్టర్ టు బేస్. సో ఈ సర్క్యూట్లో ద రెసిస్టర్స్ R1, R2, RE ప్రొవైడ్ ఏ వోల్టేజ్ డివైడర్ స్టెబిలైజ్డ్ DC బయాస్ సర్క్యూట్. సో ఈ సర్క్యూట్లో యూస్ చేసిన రెసిస్టర్స్ R1, R2, RE ఏం చేశాయి? బయాసింగ్ అండ్ స్టెబిలైజేషన్ సర్క్యూట్ని ఫామ్ చేశాయి. సో ఆపరేటింగ్ పాయింట్ అనేది ప్రాపర్గా ఆపరేట్ అవ్వడానికి, ట్రాన్సిస్టర్ యొక్క ఆపరేటింగ్ పాయింట్ కరెక్ట్గా ఉండడానికి ఇవి బయాసింగ్ అండ్ స్టెబిలైజేషన్ సర్క్యూట్ని ప్రొవైడ్ చేశాయి అనమాట. R1, R2, RE అనేవి. And capacitor CE. The capacitor CE provide a AC bypass of the emitter resistor. And RFC, radio frequency choke coil, provides DC bias while decoupling any AC signal on the power lines from affecting the output signal. So ఇక్కడ CE అనేది ఎమిటర్ బైపాస్ కెపాసిటర్. ఇది ఏం చేస్తుంది? యాంప్లిఫైడ్ ఏసీ సిగ్నల్కి లో రియాక్టెన్స్ పార్ట్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ కెపాసిటర్ CE లేదనుకోండి, కెపాసిటర్ CE కనుక యూజ్ చేయకపోతే యాంప్లిఫైడ్ ఏసీ సిగ్నల్ అనేది REకి అక్రాస్గా ఫ్లో అయిపోతుంది. సో దీనివల్ల ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అనేది ఏర్పడుతుంది. సో అప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. సో ఇక్కడ RFC చోక్, రేడియో ఫ్రీక్వెన్సీ చోక్ అనేది DC సప్లైకి షార్ట్ సర్క్యూట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ప్యూర్ DCని సర్క్యూట్లోకి ఫ్లో అయ్యేలాగా చేస్తుంది. అండ్ ఏసీ సర్క్యూట్కి ఓపెన్ సర్క్యూట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకేనా? ఇది ఏం చేస్తుంది? RFC చోక్ అలోస్ ఓన్లీ DC సిగ్నల్. ఓకే. అండ్ the coupling capacitor C has negligible impedance at the circuit operating frequency, but it blocks DC between collector and base. So ఇది ఏం చేస్తుంది? కప్లింగ్ కెపాసిటర్ యొక్క ఇంపిడెన్స్ అనేది నెగ్లిజిబుల్. సో ఇదేం చేస్తుంది అంటే డీసీని బ్లాక్ చేస్తుంది. ఓకే, డీసీని బ్లాక్ చేసి ఏసీని మాత్రమే అలో చేస్తుంది. డీసీని బ్లాక్ చేసి ఏసీని అలో చేస్తుంది. ఇది కప్లింగ్ కెపాసిటర్ పర్పస్. సో ఈ సర్క్యూట్లో ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, సప్లై వోల్టేజ్ చేంజెస్ వల్ల ట్రాన్సిస్టర్ డివైస్ పారామీటర్స్ అనేవి సర్క్యూట్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీని ఎఫెక్ట్ చెయ్యవు, ఎందుకంటే క్రిస్టల్ ద్వారా స్టెబిలైజ్ అయి ఉంటాయి. వర్కింగ్ చూస్తే VCC అప్లై చేస్తే ఏమవుతుందంటే, ఏదైతే క్రిస్టల్ ఉందో అది సిరీస్లో కనెక్ట్ అయి ఉంది. సో ఇక్కడ VCC అప్లై చేసామనుకోండి, ఇక్కడ యూస్ చేసిన క్రిస్టల్ ఎలా కనెక్ట్ అయి ఉంది? సిరీస్లో కనెక్ట్ అయి ఉంది. సో అండ్ ఇక్కడ యూస్ చేసిన కెపాసిటర్ యొక్క ఇంపిడెన్స్ నెగ్లిజిబుల్, లో. సో కెపాసిటర్ నుండి బేస్కి ఫీడ్బ్యాక్ వెళ్తుంది. సో కెపాసిటర్ నుండి కలెక్టర్ నుంచి బేస్కి ఫీడ్బ్యాక్ అనేది వెళ్తుంది. సో సర్క్యూట్లో క్రిస్టల్ అనేది ఎలా ఉందండి? సిరీస్లో కనెక్ట్ అయి ఉంది. సో అప్పుడు ఇంపిడెన్స్ అనేది ఎలా ఉంటుంది? సిరీస్లో కనెక్ట్ అయి ఉంటే ఇంపిడెన్స్ అనేది లోగా ఉంటుంది, ఇందాకే కదండి చెప్పాను. సో ఫ్రీక్వెన్సీ అనేది సిరీస్ రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఇంపిడెన్స్ ఎలా ఉంటుందండి? లోగా ఉంటుంది కదా. సో మినిమం ఇంపిడెన్స్ కదా. సో మినిమం ఇంపిడెన్స్ అయితే సిరీస్ రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ దగ్గర మినిమం ఇంపిడెన్స్ ఆఫర్ చేస్తే కనుక సో వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ క్రిస్టల్ అనేది లోగా ఉంటుంది. వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ క్రిస్టల్ అనేది లోగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వోల్టేజ్ చూసుకుంటే బేస్ టెర్మినల్కి సప్లై అయ్యే వోల్టేజ్ ఏమవుతుంది? ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ VF/V0 అంటే ఫీడ్బ్యాక్ నెట్వర్క్లో వోల్టేజ్ డ్రాప్ అనేది తక్కువగా ఉంటుంది. బికాజ్ ఇక్కడ లో ఇంపిడెన్స్ ఆఫర్ చేస్తుంది కదా. ఇది సిరీస్ రెజనెంట్ సర్క్యూట్, సిరీస్ రెజనెన్స్ మోడ్ కదా. సో ఇక్కడ ఫీడ్బ్యాక్ నెట్వర్క్లో వోల్టేజ్ డ్రాప్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ బీటా కదా, బీటా అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ బీటా వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బీటా ఇంక్రీజ్ అయితే యాంప్లిఫైర్ గెయిన్ ఏ వాల్యూని అడ్జస్ట్ చేసుకోవాలి. సో అప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఏ బీటా ఈక్వల్ టు 1 అయినప్పుడు మనకు కావాల్సిన సస్టైన్ ఆసిలేషన్ని జనరేట్ చేస్తుంది. ఓకే, ద సర్క్యూట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ ఈజ్ సెట్ బై ద సిరీస్ రెజనెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్రిస్టల్ and its value is given by the relation F0 equal to 1/2 pi root LC. This one is the relation for Pierce crystal oscillator. So it operates in series resonant frequency. Okay, ఇప్పుడు మనం కాల్పిట్స్ టైప్ క్రిస్టల్ ఆసిలేటర్ గురించి తెలుసుకుందాం. సో ఈ కాల్పిట్స్ టైప్ క్రిస్టల్ ఆసిలేటర్ అనేది ప్యారలల్ రెజొనెన్స్ దగ్గర ఆపరేట్ అవుతుంది. ఓకే, దిస్ వన్ ఈజ్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ కాల్పిట్స్ టైప్ క్రిస్టల్ ఆసిలేటర్. The circuit is same as Colpitt's oscillator, but in which inductor is replaced by the crystal. So ఇది ఎలా ఉందండి? చూడడానికి సేమ్ Colpitt's
ఆసిలేటర్లో ఉంది. కాకపోతే ఇక్కడ ట్యాంక్ సర్క్యూట్లో చూస్తే ఇండక్టర్ ప్లేస్లో క్రిస్టల్తో రీప్లేస్ అయి ఉంది. ఓకే, సో ఈ ట్యాంక్ సర్క్యూట్లో నార్మల్గా అయితే కాల్పిట్స్ ఆసిలేటర్లో ఇండక్టర్ యూస్ చేస్తారు, కానీ ఇక్కడ మనం క్రిస్టల్ని యూస్ చేస్తాం. అందుకే దీన్ని కాల్పిట్స్ టైప్ క్రిస్టల్ ఆసిలేటర్ అని అన్నాం. Okay, the figure shows the CE configuration of the crystal oscillator with the feedback supplied from collector to base. Feedback supplied from collector to base. Okay, collector నుంచి base కి feedback అనేది వెళ్ళింది. The resistors in the circuit provide the proper bias and stabilization conditions. రెసిస్టర్స్ ఇందులో యూస్ చేసిన రెసిస్టర్స్ R1, R2, RE అనేవి ఏం ప్రొవైడ్ చేస్తాయండి? బయాస్ అండ్ స్టెబిలైజేషన్ కండిషన్స్ని ప్రొవైడ్ చేస్తాయి ట్రాన్సిస్టర్కి. ద క్రిస్టల్ యూనిట్ అండ్ కెపాసిటర్ C1, C2 డిటర్మైన్ ద అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఆసిలేటర్. ఈ క్రిస్టల్ యూనిట్, ఈ కెపాసిటర్స్ అవుట్పుట్ ఫ్రీక్వెన్సీని, ఆసిలేటర్ యొక్క అవుట్పుట్ ఫ్రీక్వెన్సీని డిటర్మైన్ చేస్తాయి. కెపాసిటర్ C1 అండ్ C2 ఫార్మ్ ద వోల్టేజ్ డివైడర్ ఫర్ ది సర్క్యూట్. కెపాసిటర్ C1 అండ్ C2 అనేవి వోల్టేజ్ డివైడర్ని ఫామ్ చేస్తాయి సర్క్యూట్కి. వోల్టేజ్ డివైడర్ నెట్వర్క్ అనమాట C1 అండ్ C2 అనేవి. ఓకే, RFC తెలుసు కదండి, రేడియో ఫ్రీక్వెన్సీ జోక్. ఇది ఏం చేస్తుంది? ఓన్లీ DC సప్లైని మాత్రమే అలో చేస్తుంది, AC సప్లైని బ్లాక్ చేస్తుంది. అలాగే CN, CC అనేవి కప్లింగ్ ఆర్ బ్లాకింగ్ కెపాసిటర్స్. ఇవి ఏం చేస్తాయి? ఏసీని అలో చేసి డీసీని బ్లాక్ చేస్తాయి. CE అనేది ఎమిటర్ బైపాస్ కెపాసిటర్. ఓకే, నెక్స్ట్, ద అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ ద యాంప్లిఫైయర్ appears across C2 as the terminal 2 is grounded. The voltage across C1 is 180 degrees out of phase with the voltage developed across C2. ఓకే, ఇక్కడ డెవలప్ అయిన ఎప్పుడైతే సప్లై అనేది ఈ సర్క్యూట్కి అప్లై చేసామో, ఓకే, ఈ RFC ఏం చేస్తుంది? ఏసీని బ్లాక్ చేసి డీసీని అలో చేస్తుంది. సో ఇక్కడ ఎప్పుడైతే సప్లై అప్లై చేసామో ఈ ట్యాంక్ సర్క్యూట్లో వైబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో క్రిస్టల్ అనేది వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా ఆసిలేషన్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఈ ఆసిలేషన్స్ అనేవి జనరేట్ అయిన ఆసిలేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి? ఇక్కడ అవుట్పుట్ నుంచి, సో దిస్ వన్ ఈజ్ ద ఫీడ్బ్యాక్, దేనికి వెళ్ళింది? బేస్కి వెళ్ళింది. ఓకేనా? సో ఇక్కడ డెవలప్ అయిన అవుట్పుట్ వోల్టేజ్ అనేది యాంప్లిఫైర్కి అక్రాస్గా డెవలప్ అయిన వోల్టేజ్ అనేది C2కి అక్రాస్గా అవుట్పుట్ వోల్టేజ్ అనేది C2కి అక్రాస్గా వస్తుంది. ఓకేనా? యాంప్లిఫైర్కి అక్రాస్గా డెవలప్ అయిన వోల్టేజ్ అనేది C2కి అక్రాస్గా వస్తుంది. ద అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ ద యాంప్లిఫైయర్ appears across C2. ఓకే, ఇక్కడ టెర్మినల్ 2 అనేది గ్రౌండ్ అయి ఉంది కదా. సో ఇక్కడ వచ్చిన అవుట్పుట్ వోల్టేజ్ అనేది 180 degrees అవుట్ ఆఫ్ ఫేజ్ విత్ ద వోల్టేజ్ డెవలప్డ్ అక్రాస్ C1. ఓకే, సో ఇక్కడ డెవలప్ అయిన వోల్టేజ్, ఇక్కడ డెవలప్ అయిన వోల్టేజ్ అనేది 180 degrees అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉంటాయి. సపోజ్ ఇక్కడ ఇలా ఉందనుకోండి, సో అవుట్ ఆఫ్ ఫేజ్ ఇలా ఉంటుంది. సో దెర్ ఈజ్ ఎ ఫేజ్ షిఫ్ట్ ఆఫ్ 180 degrees బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్యలో 180 degrees ఫేజ్ షిఫ్ట్ అనేది ఉంది. సో ఈ డెవలప్ అయిన ఫీడ్బ్యాక్ సిగ్నల్ అనేది మళ్ళీ మనం అగైన్ దేనికి ఇచ్చాం? CE కాన్ఫిగరేషన్లో ఉన్న ట్రాన్సిస్టర్కి ఇచ్చాం. సో CE యాంప్లిఫైర్. సో CE యాంప్లిఫైర్ ఏం చేస్తుంది? ఫర్దర్ 180 degrees ఫేజ్ షిఫ్ట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? సో CE amplifier also produces a further phase shift of 180 degrees between input and output. Thus the total phase shift become 360 degrees. సో ఈ రెండింటికి మధ్యలో ఉన్న 180 degrees డిఫరెన్స్ని మనం దేనికి అప్లై చేసామండి? ఇక్కడ సో బేస్కి ఫీడ్బ్యాక్ ఇచ్చాం, బేస్ నుంచి ట్రాన్సిస్టర్ బేస్కి ఫీడ్బ్యాక్ ఇచ్చాం కదా. సో ఇక్కడ ఏం చేస్తుంది? ఈ CE యాంప్లిఫైర్ అనేది అందర్ 180 degrees ఫేజ్ షిఫ్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో టోటల్ ఫేజ్ షిఫ్ట్ అనేది మనకి ఎంత వస్తుంది? 360 degrees ఫేజ్ షిఫ్ట్ అనేది మనకు కావాల్సిన ఫేజ్ షిఫ్ట్ అనేది అవుట్పుట్లో జనరేట్ అవుతుంది. టోటల్ 360 degrees ఫేజ్ షిఫ్ట్ అనేది మనకి ఆసిలేషన్స్లో వస్తుంది అనమాట. సో దిస్ మేక్స్ ద ఫీడ్బ్యాక్ పాజిటివ్. మనకి ఆసిలేటర్స్లో ఏం ఫీడ్బ్యాక్ యూస్ చేస్తారండి? పాజిటివ్ ఫీడ్బ్యాక్ యూస్ చేస్తారు కదా. సో మనకు కావాల్సిన కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. ఓకేనా? ఇప్పుడు మనం అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ క్రిస్టల్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ అడ్వాంటేజెస్. చూస్తే కనుక ది హయ్యర్ వాల్యూ ఆఫ్ Q ఈజ్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ క్రిస్టల్లో క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది హైగా ఉంటుంది. సో ఈ హై క్వాలిటీ ఫ్యాక్టర్ వల్ల ఇదేం చేస్తుందంటే గుడ్ ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, క్రిస్టల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ వోల్టేజ్ టెంపరేచర్ వేరియేషన్స్. సో క్రిస్టల్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది వోల్టేజ్ అండ్ టెంపరేచర్ వేరియేషన్స్ మీద డిపెండ్ అయి ఉండదు.
ఓకే, వోల్టేజ్ వ్యారీ చేసినా టెంపరేచర్ వ్యారీ చేసినా ద క్రిస్టల్ ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవ్వదు, అది ఇండిపెండెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద సింపుల్ సర్క్యూట్ హ్యాస్ ట్యూన్ సర్క్యూట్ ఈజ్ ఆబ్సెంట్. దిస్ వన్ ఈజ్ ద అదర్ అడ్వాంటేజ్. నెక్స్ట్ వన్ ఈజ్ ద డిసడ్వాంటేజ్. The disadvantage of crystal oscillator is that it is a fixed frequency oscillator and the frequency cannot be varied appreciably. అప్లికేషన్స్ కనుక చూస్తే సో క్రిస్టల్ ఆసిలేటర్స్ ఆర్ యూజ్డ్ వేర్ హై స్టెబిలిటీ ఈజ్ రిక్వైర్డ్. సో క్రిస్టల్ ఆసిలేటర్స్ అనేవి ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే హై స్టెబిలిటీ అనేది ఎక్కడ అవసరమో అక్కడ హై స్టెబిలిటీ కోసం క్రిస్టల్ ఆసిలేటర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. సో అవేంటంటే కమ్యూనికేషన్ ట్రాన్స్మిటర్స్ దగ్గర, కమ్యూనికేషన్ రిసీవర్స్ దగ్గర, డిజిటల్ క్లాక్స్లో, ఎలక్ట్రానిక్ రిస్ట్ వాచెస్ అలా ఎక్సెట్రా దగ్గర క్రిస్టల్ ఆసిలేటర్స్ని యూజ్ చేస్తారు. సో ఇంకో అనదర్ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఏంటంటే ఇవి టెలికమ్యూనికేషన్స్లో, ఎలక్ట్రానిక్స్లో యూజ్ చేస్తారన్నాను కదా. టెలికమ్యూనికేషన్స్లో ఎలా యూజ్ చేస్తారంటే క్యారియర్ సిగ్నల్, సైన్ వేవ్ అనేది క్యారియర్ సిగ్నల్ లాగా యూజ్ చేస్తారు కదా. సో మాడ్యులేటింగ్ మ్యూజిక్ని, స్పీచ్ సిగ్నల్స్కి క్యారియర్ సిగ్నల్స్ లాగా యూజ్ చేస్తారు వైర్ అండ్ వైర్లెస్ ట్రాన్స్మిటర్స్లో క్రిస్టల్ ఆసిలేటర్స్ని. ఓకే, దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ క్రిస్టల్ ఆసిలేటర్. సో ఇదండి ఫ్రెండ్స్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ క్రిస్టల్ ఆసిలేటర్ విత్ నోట్స్ అనమాట. నన్ను చాలామంది నోట్స్ ఇమ్మని రిక్వెస్ట్ చేశారు, అందుకే నేను నోట్స్ ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.